హాయ్, హలో, నమస్తే. నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. చాలామంది కొన్ని కామెంట్స్ రూపంలో కూడా పెడుతున్నారు. ఇవన్నీ న్యూమరాలజీ అనేది నమ్మకూడదు, ఆస్ట్రాలజీ నమ్మకూడదు, సిగ్నేచరాలజీ నమ్మకూడదు, మనల్ని మనం నమ్ముకోవాలి. దేవుడు మన రాతని రాసేసాడు, ఇంకా మన జీవితం ఇలాగే ఉంటుంది. సో ఎవరికి నచ్చిన వర్డ్స్ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. దాని గురించి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మన జాతకం ముందే రాసేస్తారు కాబట్టి మనము ఏమి చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జాతకం అనేది మారదు. జాతకం ఒకేసారి దేవుడితో రాయబడి ఉంటుంది. ఇలాంటి వర్డ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో వాడుతుంటారు. తల్లి మనకి కన్నప్పుడు పాలనిస్తుంది, మనము నడకను నేర్పిస్తుంది, తర్వాత మంచి బుద్ధులను కూడా నేర్పిస్తుంది, మంచి చదువుని కూడా ఇస్తుంది, తల్లిదండ్రులు ఇస్తుంటారు. సో వారి యొక్క పాలన పోషణ అనేది చేస్తుంటారు. అదే విధంగా మన యొక్క పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి చేరుకోవాలి, మనకంటే బెటర్ లైఫ్ పొందాలి అనుకునే పేరెంట్స్ చాలా మంది ఉంటారు. అంటే మన యొక్క పిల్లల యొక్క జాతకాలు కావచ్చు, మన జాతకాలు కావచ్చు, ఎవరి జాతకాలైనా మనం యొక్క పెరుగుతున్న వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క కడుపులో పుట్టిన పిల్లలు వారి జాతకాలను మార్చుకున్న దిశలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడో బీద స్థితిలో బతకావలసిన పిల్లలు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అది చాలా వరకు మీరు కూడా చూసి ఉంటారు. అంటే వారి యొక్క అదృష్టం, లక్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఒకటి. అంతేగాని ఆ అదృష్టం ఏ రూపంలో అయినా, ఎక్కడైనా, ఎలాగైనా మారొచ్చు. అది దేవుడు రాసిన రాత. కానీ మన యొక్క అదృష్టాన్ని, అంటే మన యొక్క లైఫ్ని మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే దేవుడు ఏం చెప్పాడు అంటే, నీ జాతకం ఇలా ఉంది, నువ్వు ఇలాగే వెళ్తావా, లేకపోతే దీన్ని మీరు మార్చుకుంటావా అనే ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇది సింపుల్, మన లాంగ్వేజ్ లో అర్థం కావాలని మన భాషలో సరళంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఫాలో కావాలని రూల్ ఏం లేదు. చాలా మంది నాస్తికులు కూడా, చాలా మంది ఎవరో దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎవరి అలవాట్లు వాళ్ళవి. ఒక్కొక్కరి రిలీజియన్స్ ఒక్కొక్క మతాన్ని నమ్ముకుంటారు. ఆ మతంలోని ఏదో ఒక నమ్మకం. ఎందుకంటే నాకు ఒక హీరో రాజా గారితోటి నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక మూవీ రిలీజింగ్ టైంలో, మేబీ అది అతని యొక్క ఎండింగ్ మూవీ చివరి క్షణంలో, అంటే సినిమాలు మానేసి మూమెంట్లో తాను ఆ యొక్క సినిమా యొక్క రైటర్ రమణమూర్తి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అప్పుడు నేను ఈ న్యూమరాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతే అతను సింపుల్గా అన్నాడు, నేను ఇవన్నీ నమ్మనండి, సో ఇలాంటివన్నీ నేను నమ్మేది లేదు అని చెప్పారు. కానీ అదే కట్ చేసి చూస్తే కొన్ని సంవత్సరాలు కూడా గడవలేదు అనుకుంటాను. తర్వాత తాను క్రిస్టియానిటీలో వెళ్ళిపోవడం, ఒక పాస్టర్గా కావడం, ఒక బైబిల్ని, అంటే దైవ ఆరాధనలో వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టు, అంటే ప్రతి వ్యక్తి ఇదే నమ్మాలి అనే రూల్ ఏం లేదు. ప్రతి వ్యక్తి ఏదో రూపంలో ఏదో ఒక దాన్ని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అఫ్ కోర్స్ నాకు తెలిసి తాను నాతోటి నొచ్చుకునే విధంగా మాట్లాడాను అనుకొని తర్వాత తాను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది కూడా చెప్పారు, నేను తెలుసో తెలియక ఎవరికైనా హర్ట్ చేసింటే మాత్రం ఎక్స్క్యూజ్ మీ, దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి అని కూడా ఒక వర్డ్ అనేది వాడడం జరిగింది. అది నా గురించి అని నేను అనుకోవడం అనేది అప్పట్లో నేను అనుకోవడం జరిగింది. తర్వాత కట్ చేసి చూస్తే ఇప్పుడు అదే రాజా గారు తాను ప్రీవియస్ లో చేసిన ఏమేమి తప్పు మిస్టేక్ చేశాను, ఇప్పుడు నేను గాడ్ని నమ్ముతున్నాను, ఫాలో అవుతున్నాను, చాలా బాగున్నాను అనే పరిస్థితిలో వచ్చారంటే ఇక్కడ నమ్మకం అనేది చాలా, ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. అది న్యూమరాలజీయా, ఆస్ట్రాలజీయా, వేరేనా ఏది అన్నా కానీ అది ఇంపార్టెంట్. అంటే మనం వెళ్తున్న డైరెక్షన్ లో చాలా ముళ్ళు ఉంటాయి,
తర్వాత ఎగుడు దిగుడు ఎక్కువ, గుంతలు వస్తాయి, అన్నీ వస్తాయి. దాన్ని అధిగమించి వెళ్ళిన వాడే, దాన్ని అధిగమించి వెళ్ళడానికి అది ఏదో ఒక రూపంలో, అంటే బైబిల్ అంటే క్రిస్టియానిటీ బైబిల్ రూపంలో కావచ్చు, జీసస్ రూపంలో కావచ్చు, అల్లా రూపంలో కావచ్చు, లేక కృష్ణుని యొక్క రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో మనకి మార్గదర్శకం అనేది చూపించడం అని జరుగుతుంటుంది. మనం చాలా మంది సక్సెస్ పీపుల్ని కూడా మనం వింటుంటాం. నేను చాలా పేదరికంలో పుట్టాను, బరాక్ ఒబామా కూడా చాలా పేదరికంలో పుట్టాడు, తాను ఎంతో కష్టపడ్డాడు, తను అనుకుంటున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు అనేటివి చేస్తుంటారు. ప్రయత్నంలో ఎంతో మంది హెల్ప్ కావచ్చు, అది ఫిజికల్ గా కావచ్చు, లేకపోతే మనం చేసుకునే వాటి గురించి, మనం చేసుకుంటున్న రెమెడీస్ గురించి కావచ్చు, అది నామరూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో అనేది హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ లక్ అనేది దాన్ని అని అనుకోవాలి. అంతేగాని నేను ఏమి చెయ్యను, ఇక్కడనే కూర్చుంటాను, అన్ని సకల వైభవాలన్నీ నా దగ్గరికే రావాలి, నేను చక్రవర్తిని అంటే చక్రవర్తి కూడా కూర్చున్న స్థలం నుంచి లేచి కనీసం బాత్రూమ్ కన్నా వెళ్లాల్సి వస్తుంది, తన స్నానం వేరే వాళ్ళు చేయించుకుంటా కూడా తన బట్టలు తాను తొడుకోవాల్సి వస్తుంది, కొన్ని వర్కులు అయితే తాను ఖచ్చితంగా చేయవలసి వస్తుంది, అది కూడా తాత్కాలికమే. అలాంటి సుఖాలకు అలవాటు పడ్డ వాళ్ళు తాత్కాలికమే. ఇప్పుడు అంబానీ కొడుకు అయినా కూడా తను ఎంతో లగ్జరీ లైఫ్, అంటే మనం చూస్తున్న పిక్చర్ వేరు, తాను అనుభవిస్తున్న లైఫ్ వేరు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అంబానీ అయినా, అంబానీ ఫ్యామిలీలో పుడితే నా అదృష్టం బాగుంటుంది మనం అనుకుంటాం, కానీ అంబానీ పిల్లలు ఏమనుకుంటారు, నేను కామన్ మ్యాన్ గా పుట్టింటే నేను హ్యాపీగా లైఫ్ ని డీల్ చేసేవాడిని, ఈ సెక్యూరిటీ గొడవ అయ్యింది, ఎక్కడ మంచి ఫుడ్ తినలేము, మంచిగా ఎవరితో మాట్లాడలేము, ఎవరు వచ్చి ఎక్కడి నుంచి మనకి అటాక్ చేస్తారో అన్న బాధలు కూడా కలుగుతూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో కోట శ్రీనివాసరావు గారు కూడా అనడం జరిగింది, మీరు ఎంత కష్టపడ్డా కూడా రవ్వగింజంత అదృష్టం లేకపోతే మీ యొక్క ప్రొఫెషన్ లో సక్సెస్ కాలేము. సినిమాలలో ఎంతోమంది, అంటే చిరంజీవికి మించిన యాక్టర్స్ ఉన్నారు, చిరంజీవే ఎందుకు సక్సెస్ కాగలిగాడు అంటే తన యొక్క డెడికేషన్ కావచ్చు అని కూడా. అంటే డెడికేషన్ అందరికి ఉండదా అంటే అందరికి ఉంటుంది, కానీ కొందరు ఏమైతుందంటే 100 ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేరు, కొందరు ఒక ప్రయత్నంతో సక్సెస్ అవుతుంది, కొందరు ఇంట్లో కూర్చుంటేనే లక్కీగా కలిసి వస్తుంది. అంటే కొన్ని విషయాలు జాకీ షరఫ్ కూడా, అంటే బాలీవుడ్ హీరో జాకీ షరఫ్ కూడా చెప్పడం జరిగింది, తాను ఎక్కడనో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటే, టికెట్స్ అమ్ముతుంటే, ట్రావెల్స్ బిజినెస్ వర్క్ చేస్తుంటే ఎవరో సమ్ ఫోటోగ్రాఫర్ వచ్చాడు, నువ్వు మోడల్ గా పనిచేస్తావు అన్నారు. అంటే తన యొక్క లక్ అనేది ఎలా వెళ్తుంది అనేది మనం డైరెక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అతను అక్కడ నుంచి మోడలింగ్ నుంచి మళ్ళీ ఫిలిం సైడ్ రావడం, దేవానంద్ గారు అంటే అప్పట్లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, అతనికి ఆఫర్ ఇవ్వడం, మూవీస్లలోకి ఎంట్రీ కావడం, అక్కడ తాను చేసే వర్క్ లో డెడికేషన్ అని పెట్టడం అనేది జరిగింది. అంటే ఇక్కడ లక్ అంటే వర్క్ హార్డ్ వర్క్ చేశాడు, తన యొక్క ఎఫర్ట్స్ పెట్టాడు, లక్ కలిసి వచ్చింది, అప్పుడు 2 ప్లస్ అయ్యాయి, తాను అనుకుంటున్న ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడం అనేది జరిగింది. సో వితౌట్ లక్ ఎవరు కూడా సక్సెస్ కావడం, అంత ఈజీగా సక్సెస్ కావడం అనేది హైలీ ఇంపాసిబుల్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం చేస్తున్న వర్క్ లో ఈ న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, మీరు ఏదైనా నమ్మండి, నేను న్యూమరాలజీ బిలీవ్ చేయమని నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, కాబట్టి అది ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో కావచ్చు, ఇది ఎవరిని ఫోర్స్ చేస్తున్న సబ్జెక్ట్ అయితే అసలే కాదు. కానీ దీనివల్ల హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవుతున్నారు అని మాత్రమే, ఇది చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా మందికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు నచ్చాలని రూల్ ఏం ఉండదు, ఒకరికి నచ్చిన విషయం ఇంకొకరికి నచ్చకపోవచ్చు, ఒకరికి చెప్పిన మాట ఒకరికి బాధ కలిగించవచ్చు. కాబట్టి ఇవన్నీ మనము కొన్ని ఎవరికి ఏది అంటే చూసే విధానం ఇంపార్టెంట్. మనకి చందమామ అందంగా కొందరికి కనబడతాడు, కొందరికి అంధాకారంలో కనబడతాడు. చందమామలో ఎవరో ఒక ముసలావిడ కూర్చొని చెట్టు కింద కూర్చొని ఏదో చినుకుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. చూసే విధానం, దృష్టి, మన యొక్క దృష్టి, ఒక అమ్మాయిని చాలా మంది చూస్తే అందంగా అనిపించవచ్చు, లేకపోతే ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. చూసే వాళ్ళ దృష్టిని బట్టి మాత్రమే మనం తీసుకోవాలి, అంతేగాని అందరికి ఇదే విధంగా చూడాలి అని ఎవరు చెప్పకూడదు, చూడకూడదు. సో లక్ అంటే ఖచ్చితంగా లక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లక్ ఏ విధంగా దొరుకుతుందా అంటే అనేక రూపంలో, అది మనం చూసుకోవాలి. అంటే మనం చేసే ప్రొఫెషన్ లో మనకి ఏ విధంగా సక్సెస్ రావాలి, అది దైవికమా, ఏ రకంగా అనేది వాళ్ళ డిసిషన్ బట్టి ఉంటుంది. సో
రాజాగారి విషయం నాకు అదే అప్పుడు హ్యాపీగా అనిపించింది. అంటే ఎండ్ ఆఫ్ ది టైం రాజాగారు కూడా ఒక దైవికంని నమ్మాల్సి వచ్చింది. అంటే న్యూమరాలజీ నమ్మకపోవచ్చు, సంఖ్యా శాస్త్రాన్ని నమ్మకపోవచ్చు, కానీ ఒక జీసస్ ని నమ్మడం అనేది జరిగింది. అంటే నమ్మకం, ఇక్కడ నమ్మకం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి వ్యక్తి ఎవరినో ఎక్కడో ఒక చోట నమ్మాలి. దైవికాన్ని నమ్మకుండా మనిషిని నమ్మాలి. ఆ మనిషి రూపంలో దేవుడే ఆ మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాం. మనం చాలా సందర్భాలు నేను ఎంతో మంది సాయం చేశాను, కానీ నాకు ఒక్కరు కూడా సహాయానికి రాలేదు. అంటే మనం సహాయం చేసిన వ్యక్తి మనకి సహాయం చేయాలని రూల్ ఏం లేదు. మనం ఒకరికి సహాయం చేస్తే ఇంకొకరు మనకి అన్నోన్ పర్సన్ అయినా మనకి సహాయం చేయవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లక్ ఇంపార్టెంట్. ఆ లక్ ని మనమే మార్చుకోవాలి. అది ఏ రూపంలో అంటే కొందరికి ఎర్లీ ఏజ్ లో అదృష్టం అనేది కలిసి వస్తుంది, కొందరు మిడిల్ ఏజ్ లో కలిసి వస్తుంది, కొందరికి ఓల్డ్ ఏజ్ లో కలిసి వస్తుంది. దాన్ని గుర్తుపట్టాలి, ఆ వేలో మనం ట్రావెల్ చేయాలి. అంతేగాని మనం వెళ్తున్న దారిలో రెగ్యులర్ మనం ఒక రూట్ లో వెళ్తూ ఉంటాము, సడన్ గా అక్కడ ఏదో వర్క్ నడుస్తుంటుంది, గుంతలు తవ్వుతారు. లేదు నా దారి ఇదే, దేవుడు నాకు ఇలాగే రాశాడని వెళ్తారా? వెళ్తే ఏమవుతుంది? కాళ్ళు ఇరగొట్టుకోవడము, లేకపోతే ఏదో ఒకటి యాక్సిడెంట్ జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాలి. అంటే మన లైఫ్ ని కూడా డైవర్షన్స్ కొన్ని అవసరం, తీసుకోవాల్సి వస్తుంది నిర్ణయాలు. అంటే ఏ వేలో మనం వెళ్ళాల్సిన దారిలో ఎటువైపు వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనేది నిర్ణయించుకునేది కూడా మన చేతిలోనే ఉంటుంది. అదే ఈ రూపం, దాన్నే లక్ రూపం అనేది మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి హెల్త్ బాగలేకున్నా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, దేవుడు నా రాత రాసేయాలని ఉండం కదా. మనకి క్యాన్సర్ లాంటి రోగం వచ్చిన, పెద్ద పెద్ద రోగాలు వచ్చిన, హార్ట్ అటాక్ వచ్చింది, ఇంక నేను పోతానులే ఇంకెందుకు అని ఎందుకు ఊరుకుంటా, ఫస్ట్ హాస్పిటల్కే వెళ్తాం కదా. సో ఇది కూడా అంతే. నీకు బాగా లేనప్పుడు అంటే అది తెలుసుకోవడానికి జాతక రూపంలో కావచ్చు, దాని జాతక పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, అది ఆస్ట్రాలజీ ప్రకారం కావచ్చు, న్యూమరాలజీ ప్రకారం ఏవైనా కావచ్చు, అది చేసుకోకపోవడం వారి యొక్క వ్యక్తిగతానికి సంబంధించింది. కానీ అంతేగాని మధ్యలో దూరి ఇది అసలు జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు, తర్వాత ఇది చేస్తున్నారు అంటే చేసే వ్యక్తి మీద కూడా డిపెండ్. నేనేమంటున్నా అంటే ప్రతి ప్రొఫెషన్ లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఉంటారు. కొందరు కమర్షియల్ గా ఉంటారు, కొందరు సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటారు కొందరు. సో కాబట్టి అది మీరు వెళ్తున్న దాని మీద డిపెండ్ ఉంటుంది. అది ఏ ప్రొఫెషన్ లో అయినా ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఉంటారు, పొలిటీషియన్స్ లలో ఉంటారు, తర్వాత వచ్చేసి డాక్టర్స్ లలో కూడా ఉంటారు. ప్రతి ఒక్క ఫీల్డ్ లో మంచి చెడు అనేది కామన్ గా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మీరు ఎవరి దగ్గర వెళ్తున్నారు, ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎవరి దగ్గర తీసుకున్నారు, అంతేగాని మీరు సబ్జెక్ట్ అండ్ బ్లేమ్ మాత్రం చేయకండి. సబ్జెక్ట్ ఈజ్ వెరీ జెన్యూన్. సబ్జెక్ట్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సబ్జెక్టులు చాలా జెన్యూన్ అంటే జెన్యూన్. దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకొని దాన్ని మీ గురించి స్టడీ చేసి మీకు ఎటువంటి రికమెండేషన్ చేస్తున్నారు, నేమ్ కరెక్షన్ కావచ్చు, తర్వాత రెమెడీస్ కావచ్చు, ఏవైనా కూడా మీకు ఎవరు కరెక్ట్ ప్రాపర్ గా ఇస్తారు, మీతో ఇంటరాక్ట్ అయ్యి ఎలా మాట్లాడుతున్నారు, మీకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అర్థమైంటుంది. హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ హార్డ్ వర్క్ చాలా మంది ఇప్పుడు చూడండి, లేబర్ పని చేసే వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతుంటారు. ఎందుకు? మళ్ళీ వాళ్ళ స్థానం అక్కడే ఉంది. ఫిలిం యాక్టర్స్ కష్టపడుతున్నారు అంటే ఇక్కడ కష్టం ఉంది, అక్కడ కష్టం ఉంది. స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ డిపెండ్స్, బాగుంటుంది. చాలా మంది స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ కాదు అంటారు. సో ఇది కూడా స్మార్ట్ వర్క్ లాంటిదే న్యూమరాలజీ కూడా. ఇది అర్థమైన వాళ్ళకి పాజిటివ్, అర్థం కాని వాళ్ళకి నెగిటివ్ గా వెళ్తుంది. కాబట్టి దీని గురించి ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.